సార్ మహేష్, 4 రోజుల నుంచి మిమ్మల్ని మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇష్టానికి రూల్స్ మార్చిపోయి లా ఉంటున్నారు. ఇంకో పక్క ప్లేన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి 50 లక్షలు పెనాల్టీ వేస్తానంటారు. సార్ మన ఫ్లైట్స్ వెళ్ళిపోతాయి సార్. మీరు ఒక 50 lakhs అడ్వాన్స్ పే చేస్తే 647.38 crores. కాదు సార్, 50 lakhs వాళ్ళు అడుగుతున్నారు. 647.38 కోట్లు. సార్ ఇదయ్యా మిస్టర్ పరేష్ గారి ఇన్కమ్. కేవలం ఆయన ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాత్రం ఆయన సంవత్సర ఆదాయం అది. నువ్వు చూస్తే ఆయన్నే పార్ట్నర్గా చేసుకుని ఆయన బిజినెస్నే నాశనం చేస్తానన్నావు. ఊరికే వదులుతాడా? ఇప్పటికీ అర్థం కాలే? మిస్టర్ పరేషే మా ఎస్సీఐకి మెయిన్ ఏంజల్ ఇన్వెస్టర్. చెప్పాలంటే ఎస్సీఐ ఏంటి? నాలాంటి వాళ్ళందరి వెనక్కున్నది ఆయనే. ప్రకాష్, కమ్ హియర్. నువ్వు 50 లక్షల కోసం నా చుట్టూ తిరుగుతున్నావు. ఎంత ఈజీగా నన్ను ఉపయోగించుకుని నిన్ను అని చేసాడో చూసావా? ఎస్, దట్స్ పరేష్. ఇంకా నువ్వు తీసుకున్న లోను నువ్వు తీర్చేలోగా నీ జీవితం ఫినిష్ అయిపోతుంది. కానీ నీ ఐడియా ఫ్యాంటాస్టిక్. మా ఎవరికి తట్టలేదు చూసావా? అటు చూడు. నీ ప్లేనామ్ ఫ్లైటే అది. మహేష్, మేము తలుచుకుంటే ఒకే రోజులో కొత్త రూల్స్ పెట్టగలం, అలాగే తీసేయగలం. హే, ఆయన నీ గురించి 10 నిమిషాలే ఆలోచించారు. దాని ఫలితమే ఇది. అంతకు మించి ఆలోచించేలా చేయకు. గుడ్ లక్. ఎక్కడ పరేష్? Oh no! No! I don't have it. Where is పరేష్? ఒక్కళ్ళు కొట్ట రారా? పరేష్! నేను ఆ రోజే చెప్పాను కదే నీ బతుకు నడి రోడ్డుకి ఈడుస్తాడని. అలాంటోడికిచ్చి పెళ్లి చేసి మేమేలాగే ప్రశాంతంగా ఉండగలం? ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపించాల్సిందే. ఎన్ని రోజులని నీ సంపాదన మీద తిని తిరుగుతూ ఉంటాడు? చెప్పేది తలకెక్కుతోందా నీకు? మన వాళ్ళకి తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? రే, ఇందాక నుంచి ఆ బర్రె అరుస్తానే ఉంది. ఏందో వెళ్ళి చూడరా. మీకెక్కడదే బర్రె? రే కూర్చోరా, అది నన్నే అంటోందిలే. ఇదిగోనే, ఇది ఇచ్చిపోదామనే వచ్చాను. పనికి మాలిన వాడిని కట్టుకున్న పొగరకేం తక్కువ లేదు. ఇదిగో నీ చీర నువ్వే ఉంచుకో. రే, ఇవన్నీ తీసుకొని ముందు నువ్వు ఇంటికి పోరా. పిశాచి ఏం మాట్లాడుతుందో చూడు. కేకు కింద పెట్టాలరా. ఏయ్, పెద్ద మహారాజు లాంటి మోగుని కట్టుకున్నట్టు రారా.
అమ్మా బ్యాగ్ తీసుకోలా. మూసుకొని రారా. పొద్దు నుంచి ఏం తినకుండా ఉన్నారేంటి? మీరు వచ్చింది నేను చూసుకోలేదు. ఎప్పుడొచ్చారు? మహా, పక్కింటి సీన్మాయి వచ్చెళ్ళారు. వాళ్ళ అబ్బాయిలు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారంట. అదేదో మీరే నేర్పిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మీరే అంటారు? ఆ పిల్లలు తెలివిగలోళ్లే. మీరు కొన్నాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. సినిమా దానికి డబ్బులు ఇస్తానంటున్నారు. తెలుసు నువ్వు అట్టి తిప్పి ఇక్కడికే వస్తావని. ఎక్కడికి మా? ఇప్పుడేంటి, నాకు పని పాట లేదని తెప్పొడుస్తున్నావా? నేను అలా ఎప్పుడు అన్నాను? నేను ఆదుకోవడానికి ఎంత డబ్బు ఇస్తా అన్నాడు నీ సినిమా? బాగా ఆకలేస్తే మా వాడు ఏం మాట్లాడతాడో ఆడికే అర్థం కాదని మీ అమ్మనది కాదు. నేనేం పిచ్చుండి కాదు. నీ అమ్మ నా మొహమ్మే చెప్పి నేను పని పాటలేని యదవనని. ఇప్పుడెందుకు నాతో ఈ గొడవ? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం మహా. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి కదా. ఇదెందుకు ఈ చిన్న బుర్రకి వెలగలేదు? సందు చివర కప్పు కేక్ అమ్ముకుని సుందరమ్మ గారు నాకు ఫ్లైట్ ఎగరేయడం ఎలాగో నేర్పుతారు. నేర్పించండి. నేర్పించండి. మీరు ప్రతిసారి మీ ఐడియా అమ్మడానికి ఆ ఇన్వెస్టర్ల ముందు నుంచున్నప్పుడు మీ మొహం మీద నవ్వుతూ ఉమ్మేసి పంపించారు కదా, వాళ్ళకి మీ ఐడియా ఒక కప్పు కేకు లాంటిదే. మీరంటున్న ఆ కప్పు కేకే రోజు మనకి తిండి పెడుతుంది. అది మర్చిపోవద్దు. నా కుటుంబమే వద్దంటున్నా నేను నిన్ను ఏరుకొని చేసుకున్నాను. అసలు దారిలోనే చూడని పల్లెటూరు జనాల్ని ఫ్లైట్ ఎక్కిస్తానని నేను నమ్మాను. ఈ మాటలొట్టి మాటలేనా? చేతల్లో చూపించరా మీరు? చేసి చూపించండి సార్. నువ్వు ఇలా ఓడిపోయిన వాళ్ళ ఓ మూల కూర్చుని పోతావు అనుకోలేదు మహా. అయితే ఓడిపోయినట్టు ఇంకా ఎందుకున్నావు? ఎక్కడికని వెళ్ళి చావు. పోవే. సాధించినడికే పొగరుండాలి. ఇప్పుడెందుకు ఏదో పౌరుషం? పాడుసే నా పాడుసే నీపై లేసింది తప్పైనాదే కోపమంతా కరిగిపోయింది నేను రమ్మందే. నేనెక్కడికి వెళ్ళిపోతాను మహా? ఇదే నా ఇల్లు. ఇది మాత్రమే నా ఇల్లు. సఖియే ఎక్కడెక్కడ వెక్కని తెలుసా? ఇంకో 50 కిలోమీటర్లు తిప్పించుండేదాన్ని నేను నెల తప్పకపోయింటే. ఇలాంటి విషయం ఎవరైనా ఇలా చెప్తారా? మామూలు అమ్మాయిలా మాట్లాడడం రాదా నీకు? నేనంతే, అలాగే మాట్లాడతాను. ఇప్పుడు కానీ బుర్రకెక్కట్లేదు కదా. బేబీ నెట్
బుద్ధి లేని పిచ్చుకలు ఏమైనా తింటున్నాయో చూడండి. పావురాలు వచ్చి మొత్తం మెక్కేసి వెళ్ళిపోతాయి. అప్పుడు మీ కడుపు మాడితే నాది కాదు పూచి. పిచ్చుకంత పెద్దది కాదు కాబట్టి అంత ఎక్కువ ఎత్తు ఎగరడం వీలు కాదు. అది ఎంత ఎత్తుగా ఎగరగలదో అంత తిండే తినగలదు. బేబీ ఏంటి మహా? ఇలా దాని సైజుకి ఎగిరే ఎత్తుకి అంత తిండి అక్కర్లేదు. మరైతే అంత ఫ్యూయల్ కూడా అక్కర్లేదు. చిన్న ప్లేన్ డబుల్ ప్రాప్స్ బేబీ. చిన్న ప్లేన్ అయితే ఫ్యూయల్ తక్కువే పడుతుంది. అప్పుడు టికెట్ ధర ఇంకా తక్కువకి ఇవ్వచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక కార్గో ఫ్లైట్ని ఒక ప్యాసింజర్ ఫ్లైట్గా మార్చిపోతున్నాను బేబీ.